ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవం గలది అనమాట. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకున్నాము. ఇవే మాటలు గుడ్ న్యూస్ ట్రాన్స్లేషన్ ప్రకారంగా ఎలా ఉంటాయంటే, మీ ఆలోచనల ద్వారానే మీ జీవితంలో అనేటువంటివి రూపుదిద్దుకుంటాయి. కాబట్టి మీరు ఆలోచించేటటువంటి ఆలోచనల విషయంలో జాగ్రత్తగా ఉండండి అనేటువంటి ఒక వివరణ అయితే ఈ మాటలకు మనం చూడగలుగుతున్నాం. మన జీవితములలో బాధలను శ్రమలను దేవుడు తొలగించాలని, మన పరిస్థితులను మంచిగా మార్చాలని ప్రతి విశ్వాసి కూడా తన జీవితంలో ఎల్లప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు. వారు ప్రార్థన చేసుకుంటారు, ప్రార్థన అవసరతను కూడా దాని కొరకే వారు అడుగుతూ ఉంటారు. కానీ దేవుడు మొదట మన మనస్సులను మార్చాలని కోరుకుంటున్నాడు. ఈ సత్యాన్ని మనం గమనించాలి. మన మనస్సు మన ఆలోచనలకు కేంద్ర స్థానమై ఉంటున్నది. అనగా మన ఆలోచనలే మన జీవితమును మంచిగాను చేయగలవు, లేదా చెడుగా కూడా మార్చగలిగినటువంటి అధిక సామర్థ్యమును కలిగి ఉంటాయి. కాబట్టి కేవలం పరిస్థితుల మార్పు కొరకు ప్రభు వైపు చూడకు. పరిస్థితులను నీకు అనుకూలంగా మలచగలిగినటువంటి ఆలోచనలు చేయగలిగినటువంటి మనస్సు కొరకు దేవుని దగ్గరికి రా. దానినే పరిశుద్ధ గ్రంథము మారు మనస్సు అని పిలుస్తూ ఉంది. కాబట్టి మారు మనస్సుతో కూడినటువంటి జీవితంలో ఆలోచనలు కూడా మారతాయి. ఆలోచనలు మారినప్పుడు వైఖరి మారుతుంది. వైఖరి మారినప్పుడు అక్కడ మనకు సరి అయినటువంటి జీవితం అనేటువంటిది నిర్మించబడుతూ ఉంది. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ విశ్వాసి, నీ ఆలోచనలే నీ యొక్క మంచి జీవిత నిర్మాణానికి పునాదిగా ఉంటూ ఉన్నాయి. మంచి ఆలోచనలు అనేటువంటివి మారు మనసుతో కూడినటువంటి జీవితంలో నుండే వస్తూ ఉంటాయి. కాబట్టి ఏది ఆశించి దేవుని దగ్గరకు వస్తున్నావు, అన్ని బాధలు పోవాలని, అన్ని పరిస్థితులు మారిపోవాలని కాదు. ఆ పరిస్థితులు మధ్యలో అవన్నీ కూడా నీకు అనుకూలంగా మలచుకోగలిగినటువంటి ఆలోచన ఇమ్మని దేవుణ్ణి అడుగు. నీ ప్రతి పరిస్థితిని కూడా నీకు అనుకూలంగా మార్చుకో. ఆశీర్వాదంగా నీ జీవితాన్ని నీవే తీర్చిదిద్దుకో. పరిశుద్ధాత్మదేవుడి మాటల చేత మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్. మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎంతమంది అయితే వారి జీవితాల్లో మంచి జీవితం కొరకు పోరాడుతూ సరైనటువంటి పరిష్కారం మార్గము కనుక్కోలేకపోతున్నారు, మీరు మాట్లాడారు. దానికి కావలసినటువంటిది ఏంటో ఆ రీతిగా ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ మీరు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.